భవిష్యత్తు కోసం ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే ఆర్థిక ప్రణాళిక నిర్వహించేటప్పుడు చాలామంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. దీంతో నష్టపోతూ ఉంటారు. సాధారణ అప్పులు, వాటి నివారణ మార్గాల గురించి తెలుస్తుంటే మంచి లాభాలు అందుకోవచ్చు. తమ కుటుంబ ఉన్నత భవిష్యత్తు కోసం మార్కెట్‌లో ఉన్న అన్ని పెట్టుబడి పథకాలలో పొదుపు చేస్తూ ఉంటాము. కొందరు ఎలాంటి రిస్క్ లేని సాంప్రదాయ పొదుపు పథకాలలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, మరికొందరు కాస్త రిస్క్ తీసుకొని ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్న చాలామంది కొన్ని సాధారణ తప్పులు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న తప్పులే మెచ్యూరిటీ సమయంలో పెద్ద మొత్తంలో నష్టపోయేందుకు కారణమవుతుంది. మరి ఆ తప్పులు, వాటి నివారణ మార్గాలు తెలుసుకుందాం. నమస్తే, నేను సౌమ్య. మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో. తప్పులు దొల్లకుండా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలు అందుకోవచ్చు. అందులో మొదటిది, ఇన్వెస్ట్మెంట్ అనగానే చాలా మంది పూర్తిగా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లనే ఆశ్రయిస్తారు. కానీ అది సరైన నిర్ణయం కాదు. ఆదాయంలో కొంత రిస్క్ ప్రొఫైల్‌కు తగ్గ పెట్టుబడులకు కేటాయించాలి. యుక్త వయసులో ఉన్నవారు పీపీఎఫ్ లాంటి పథకాలతో పాటు మ్యూచువల్ ఫండ్లు గురించి కూడా ఆలోచించాలి. రెండవది, పదవి విరమణ ప్రణాళిక అంటే రిటైర్మెంట్ ప్లానింగ్. చాలా మంది తమ ఆర్థిక ప్రణాళికల్లో ముఖ్యమైన రిటైర్మెంట్ గురించి పట్టించుకోరు. రిటైర్మెంట్ పెట్టుబడులకు సాంప్రదాయ పథకాలు సరికాదు. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్లు మంచి ఆప్షన్. వీటిలో ప్రతి నెల 5,000 సిప్ ద్వారా పొదుపు చేస్తే 12% రాబడి. అంచనా ప్రకారం 30 ఏళ్లలో సుమారుగా 1.75 కోట్లు పైగా సమకూర్చుకోవచ్చు. ఇంకొకటి, పెట్టుబడి డైవర్సిఫికేషన్. భవిష్యత్తు ఖర్చులకు ఒకే పెట్టుబడి ఉంటే సరిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ అది సరైనది కాదు. పిల్లల విద్య, వివాహం, పదవి విరమణ, ఇంటి నిర్మాణం, ఇలా ప్రతి లక్ష్యం కోసం మీరు చేయగల పెట్టుబడిని నిర్ణయించుకొని పొదుపును విభజించుకోవాలి. దీనివల్ల ఏ లక్ష్యానికి ఎంతకాలం పడుతుందో స్పష్టత ఏర్పడుతుంది. తర్వాత, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఈ మధ్యకాలంలో పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న నగదు మొత్తాన్ని డిమాట్ ఖాతాలో ఉంచి దాంతో ఇండెక్స్ స్టాక్స్, ఆప్షన్స్ కొనుగోలు చేస్తున్నారు. వీటిలో పెట్టుబడిదారులు 90% పైగా పెట్టుబడిని కోల్పోయినట్లు ఎస్బి వెల్లడించింది. ఇలాంటి రిస్క్తో కూడిన స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కాల్క్యులేషన్. సాధారణంగా ఇన్వెస్టర్లు ఫైనాన్షియల్ ఇయర్ చివరలో పన్ను మినహాయింపుల కోసం హడావిడిగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఆఖరి సమయంలో తీసుకున్న నిర్ణయాలు గందరగోళానికి దారితీస్తాయి. అందుకే ఆర్థిక సంవత్సరం మొదట్లోనే పెట్టుబడులను ప్లాన్ చేస్తే తగిన మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.